హలో గాయస్, ఎలాగొన్నారు? హోప్ మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ స్టార్టింగ్ టు వీడియో, నేను మీకు ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్తో మనం 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాం. అండ్ మన మన ఛానల్లో డిసెంబర్లో ఆల్మోస్ట్ ఒక వీడియో కూడా పెట్టాల. అంటే యాజ్ యూ నో, ఐఎమ్ ఆల్సో బీటెక్ స్టూడెంట్. నాకు డిసెంబర్ మొత్తం సిమ్ ఎగ్జామినేషన్స్ అండ్ కొన్ని పర్సనల్ వర్క్స్తో బిజీ అయిపోయా. అండ్ నాకు వీడియోస్ పెట్టడానికి టైం దొరకలా. అండ్ దెన్ Jan 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా మళ్ళీ ఫ్రెష్గా. బట్ నాకు అంటే ఎప్పుడైతే నాకు టైం దొరుకుతుందో అప్పుడే కన్సిస్టెంట్గా చేద్దాం అనుకున్నాను. బట్ మీరు నాకు ఇచ్చిన ఈ సపోర్ట్ అండ్ నా వీడియోస్ మీ అందరికి నచ్చినాయి. అండ్ కొంతమంది నాకు ఆల్మోస్ట్ ఒక ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ నెంబర్, కొంతమంది నాకు మెయిల్ కూడా చేశారు వీడియోస్ పెట్టమని. నా వీడియోస్ వాళ్ళు డైలీ ఫాలో అవుతున్నారని. సో మీరు ఇచ్చిన ఈ మోటివేషన్తో నాకు ఎప్పుడు టైం దొరికినా అట్లీస్ట్ పర్ వీక్కి అట్లీస్ట్ మినిమం ఒక వీడియోని పెట్టడానికి ట్రై చేస్తాం. హోప్ మీరు ఈ వీడియోని లైక్ చేసి అండ్ మీ మిగతా ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేస్తారు అనుకుంటున్నాం. లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. ఈరోజు వీడియోలో మనం బైనరీ ట్రీస్ గురించి డిస్కస్ చేద్దాం. బైనరీ ట్రీస్ ఆల్రెడీ మన లాస్ట్ వీడియోస్లో మనం లింక్డ్ లిస్ట్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో మనం బైనరీ ట్రీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది జస్ట్ మనం ఈరోజు వీడియోలో బేసిక్స్ ఆఫ్ బైనరీ ట్రీస్ కవర్ చేద్దాం. సింపుల్ బేసిక్స్. ఎందుకంటే మనలో చాలామందికి లింక్ లిస్ట్ వరకు వచ్చి స్టాప్ అయిపోతారు. ఆ తర్వాత నుంచి కొంచెం కొన్ని టాపిక్స్ అర్థం కావు. సో ఈరోజు నేను మొత్తం వన్స్ బేసిక్స్ మొత్తం మీరు క్లియర్ అయితే అండ్ రిమైనింగ్ టాపిక్స్ మీరు చాలా ఈజీగా చేయగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసిక్స్ స్ట్రాంగ్ అవ్వాలన్న మోటివేషన్తో మీరు బేసిక్స్ అన్ని స్ట్రాంగ్ అవ్వాలన్న ఒక ఇంటెన్షన్తో నేను ఈరోజు వీడియోలో బేసిక్స్ ఆఫ్ బైనరీ ట్రీస్, అంటే ట్రీస్ అంటే స్టార్టింగ్ మన ఎవరైనా సరే ట్రీస్లో స్టార్టింగ్ బైనరీ ట్రీస్ గురించి నేర్చుకుంటారు. సో బైనరీ ట్రీస్ గురించి మీకు ఈరోజు మొత్తం బేసిక్స్ మొత్తం క్లియర్ చేస్తాం. ఫస్ట్ ఇంట్రడక్షన్. బైనరీ ట్రీ ఈజ్ ఏ హైరార్కికల్ డేటా స్ట్రక్చర్ అని మీకు తెలిసింది ఆల్రెడీ. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లింక్ లిస్ట్ తీసుకుంటే లింక్ లిస్ట్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్. అంటే ఒక సీక్వెన్స్ కనుక ఫస్ట్ నోడ్, నెక్స్ట్ సెకండ్ నోడ్, దాని తర్వాత థర్డ్ నోడ్, అలా సీక్వెన్షియల్గా ఉంటాయి. బట్ ఇక్కడ మీకు బైనరీ ట్రీస్ తీసుకుంటే ఒక నోడ్ నుంచి డిఫరెంట్ నోడ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఒక నోడ్కే మీరు లింక్ లిస్ట్ తీసుకుంటే ఒక నోడ్కి ఇంకొక నోడ్ మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ ఒక నోడ్ నుంచి డిఫరెంట్ అంటే బైనరీ ట్రీస్ అంటే 2 నోడ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సింగిల్ నోడ్ నుంచి 2 నోడ్స్. లైక్ మీకు డయాగ్రామ్ గీసి ఒక 5 minutes తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసండి. ఇక్కడ బైనరీ ట్రీ అంటే అట్ మోస్ట్ 2 చిల్డ్రన్స్ ఉంటాయి. మీకు చిల్డ్రన్ అంటే మీకు తెలియకపోవచ్చు, చెప్తాను ఒకసారి. సో ఇక్కడ మీకు ఈరోజు వీడియోలో మనం బైనరీ ట్రీస్ గురించి డిస్కస్ చేద్దాం. బైనరీ ట్రీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సపోజ్ మీకు బైనరీ ట్రీ అంటే అలా గ్రూప్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. నోడ్ అంటే మళ్ళీ సేమ్ మీకు లింక్ లిస్ట్లో నోడ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా నోడ్ అదే సేమ్. అంటే ఇక్కడ అట్మోస్ట్ ఒక నోడ్కి 2 చిల్డ్రన్స్ ఉంటాయి. అట్మోస్ట్ 2 చిల్డ్రన్స్ అంటే ఒక చిల్డ్రన్ ఉండొచ్చు, 2 చిల్డ్రన్స్ కూడా ఉండొచ్చు. అట్మోస్ట్ 2 చిల్డ్రన్స్. నేను ఇక్కడ ప్రతి నోడ్కి 2 చిల్డ్రన్స్ వేస్తున్నాను. ఇది మీరు ఒక బైనరీ ట్రీ అనుకుంటే మీకు స్టార్టింగ్ దేనికైతే అలా లైక్ స్టార్ట్ నోడ్ ఏముందో అదే మీకు రూట్ నోడ్ అంటారు. దాన్ని స్టార్ట్ నోడ్ని రూట్ నోడ్ అంటారు. ఇది రూట్ నోడ్. స్టార్ట్ నోడ్ వచ్చేసరికి అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే దేనికైతే పేరెంట్ నోడ్ లేదో
అది రూట్ నోడ్. మళ్ళీ మీరు పేరెంట్ నోడ్ అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సి రూట్ నోడ్ ఉంది కదా, దానికి దానికి లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంది, రైట్ సైడ్లో ఒకటి ఉంది. ఇలా లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ చైల్డ్, రైట్ సైడ్ ఉన్నది రైట్ చైల్డ్. సో ఇవి లెఫ్ట్ సైడ్ అవుతాయి, ఇది రైట్ చైల్డ్. సో అండ్ లాస్ట్లో ఉంటాయి కదా, లాస్ట్లో ఉన్నవన్నీ లీఫ్ నోడ్స్. అంటే దేనికైతే చిల్డ్రన్స్ లేవో అవి లీఫ్ నోడ్స్. సి ఇక మీరు లాస్ట్ నోడ్ చూసుకుంటే దీనికి చిల్డ్రన్స్ లేవు. సి ఈ నోడ్కి, అండ్ దెన్ ఈ నోడ్కి, దెన్ ఇది, అండ్ దెన్ ఇది, వీటికి చిల్డ్రన్స్ లేవు. సో అవి లీఫ్ నోడ్స్ కింద వస్తాయి. నెక్స్ట్ మీకు కొంచెం టర్మినాలజీలో ఇక్కడ కీ క్యారెక్టరిస్టిక్స్ అయితే నోడ్ అంటే లైక్ మీకు లింక్డ్ లిస్ట్లో ఎలా మీరు డేటా అండ్ ది అడ్రస్ ఆ రెండింటిని స్టోర్ చేసుకునేది నోడ్. అండ్ దెన్ రూట్ అంటే టాప్ మోస్ట్ నోడ్ ఇన్ ద బైనరీ ట్రీ. చెప్పాను కదా ఇంత, ఎక్కడైతే ఏ నోడ్తో మనం స్టార్ట్ అవుతున్నామో అంటే ఆ ట్రీ అనేది స్ట్రక్చర్ అనేది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అది మీకు రూట్ ఆఫ్ ది బైనరీ ట్రీ. నెక్స్ట్ చిల్డ్రన్ అంటే ఏంటి, ఒక నోడ్కి ఇమ్మీడియట్గా లెఫ్ట్ ఉన్నది అండ్ ఇమ్మీడియట్గా రైట్ ఉన్నవి ఆ రెండు ఆ రూట్ నోడ్కి చిల్డ్రన్స్ అవుతాయి. సో ఇక్కడ నోడ్స్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది అనదర్ నోడ్ వైల్ మూవింగ్ అవే ఫ్రమ్ ది రూట్ నోడ్. అంటే రూట్ నోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నప్పుడు రైట్కి వెళ్తున్నప్పుడు మీకు టూ నోడ్స్ వస్తాయి కదా, ఆ టూ నోడ్స్ అనేవి మీకు చిల్డ్రన్స్ అవుతాయి. దేనికి, మన రూట్ నోడ్కి. అండ్ పేరెంట్ ఏ నోడ్ దట్ హ్యాజ్ ఎ చిల్డ్రన్. ఇక్కడ మీకు ఫర్ సపోజ్ మీకు నెంబరింగ్ ఇచ్చామనుకో, ఇది 1, ఇక్కడ 2, అండ్ దెన్ 3, 4, 5, 6, అండ్ దెన్ 7. ఇక్కడ మీకు 2 and 3 ఆర్ ది చిల్డ్రన్స్ ఆఫ్ 1, అండ్ ఇప్పుడు 2 అనేది పేరెంట్ ఆఫ్ 4 and 5. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సి ఇక్కడ 2 ఈజ్ ది పేరెంట్ ఆఫ్ 4 and 5, అండ్ 2 and 3 ఆర్ చిల్డ్రన్స్ ఆఫ్ 1. అండ్ సిమిలర్గా ఇక్కడ 3 అనేది పేరెంట్ ఆఫ్ 6 and 7. నెక్స్ట్ సబ్ ట్రీ అంటే ఆ ట్రీలో ఒక పార్ట్ని సబ్ ట్రీ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏది ఉంది కదా 2, 4, 5 ఇది సబ్ ట్రీ ఆఫ్ దిస్ మెయిన్ ట్రీ. ఇది అనేది ఒక సబ్ ట్రీ అవుతుంది. ఇది 2, 4, 5 ఇది సబ్ ట్రీ ఆఫ్ మొత్తం ట్రీలో ఇది 2, 4, 5 అనేది ఒక పార్ట్. సో అది ఒక సబ్ ట్రీ అవుతుంది. అండ్ 4 అనేది కూడా ఒక సబ్ ట్రీ అవుతుంది. 4, 5 సింగిల్గా, 5 కూడా ఒక సబ్ ట్రీ అవుతుంది. దీస్ ఆర్ ది సబ్ ట్రీస్. అండ్ దెన్ హైట్ మీన్స్ మీకు లెవెల్ గురించి చెప్తాము. లెవెల్ అంటే మీకు రూట్ నోడ్ ఉంది కదా, రూట్ నోడ్ అనేది లెవెల్ 0. రూట్ నోడ్ అనేది లెవెల్ 0కి వస్తుంది. అండ్ దెన్ 2 and 3 ఆర్ లెవెల్ 1. నెక్స్ట్ 4, 5, 6, 7 ఇది లెవెల్ 2కి వస్తుంది. లెవెల్ బై లెవెల్ మీకు అర్థమై ఉంటుంది. 1 అనేది రూట్ నోడ్ అనేది ఎప్పుడు లెవెల్ 0లో ఉంటుంది. రూట్ నోడ్ అనేది లెవెల్ 0. నెక్స్ట్ దానికి ఇమ్మీడియట్గా ఉన్నది లెవెల్ 1 అంటే 2, 3 దోస్ ఆర్ లెవెల్ 1. అండ్ దెన్ లెవెల్ 2లో 4, 5, 6, 7 అలాగా లెవెల్ బై లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మీకు హైట్ అంటే ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ ది లాంగెస్ట్ పాత్ ఫ్రమ్ ద రూట్ టు ద లీఫ్ నోడ్. అంటే హైట్ ఆఫ్ ద బైనరీ ట్రీ ఎలా చెప్తారు, మీకు ఇక్కడ రూట్ నోడ్ నుంచి ఉందా, ఓకే మళ్ళీ వేరేగా గీస్తాను అప్పుడు మీకు, అంటే మళ్ళీ అన్నీ ఒక దగ్గర చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వన్స్ నేను ఫాస్ట్గా ఒక
ట్రీ గీస్తాను. ఇంత తీసుకున్న ట్రీ మన ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇది రూట్ నోడ్ అయితే రూట్ నోడ్కి లెఫ్ట్ రైట్ 2 చిల్డ్రన్స్ ఉంటాయి. అండ్ దెన్ ఇదొక చిల్డ్రన్, ఇదొక చిల్డ్రన్. సో ఇది 1, ఇది 2, త్రీ, 4, 5, 6 అండ్ దెన్ 7. మీకు హైట్ ఆఫ్ ద బైనరీ ట్రీ ఎలా చెప్తారంటే మీకు సింపుల్ చెప్పాలంటే ఎన్ని లెవెల్స్ ఉన్నాయో అదే హైట్ ఆఫ్ ద బైనరీ ట్రీ. సో ఇప్పుడు ఇక్కడ అంటే వీ కెన్ సీ లైక్ దిస్. మీకు ఎన్ని లెవెల్స్ ఉన్నాయో లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2 కదా. సో టోటల్ ఎన్ని లెవెల్స్ ఉన్నాయో +1 అంటే లెవెల్ +1 అనేది మీకు హైట్ అవుతుంది. హైట్ h. హైట్ ఆఫ్ ద బైనరీ ట్రీ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ లెవెల్స్ +1. అండ్ ఇంకోలా ఎలా చెప్తారంటే మీరు యాక్చువల్ డెఫినేషన్ ఏంటంటే రూట్ నోడ్ నుంచి లీఫ్ నోడ్కి వెళ్తాం కదా, అది ఎన్ని స్టెప్లో వెళ్ళొచ్చు. లైక్ డైరెక్ట్ స్టెప్స్ అవి కూడా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది రూట్ నోడ్ కదా, ఇప్పుడు 5 అనేది లీఫ్ నోడ్ కదా. సో ఇప్పుడు మీరు 1 నుంచి 5కి రావాలి. అప్పుడు ఏం చేస్తారు, మీరు 1 నుంచి 2కి వస్తారు, అండ్ దెన్ 2 నుంచి 5కి వస్తారు, 2 నుంచి 5కి వస్తారు కదా. సో మీ ఎన్ని స్టెప్స్ మొత్తం 2 స్టెప్స్ +1 ఎంత 3. సో 3. అలాగే మీరు 1 నుంచి 4కి వస్తారు, అప్పుడు కూడా మీకు హైట్ అనేది 3 అవుతుంది. అండ్ 1 నుంచి 5కి వచ్చిన హైట్ అనేది 3 అవుతుంది. 1 నుంచి 6కి వచ్చిన హైట్ అనేది 3 అవుతుంది. అండ్ 1 నుంచి 7కి వచ్చిన హైట్ అనేది 3 అవుతుంది. అలా ఇలా ప్రతి లీఫ్ నోడ్కి వెళ్ళారు కదా, వాటిలో మ్యాక్సిమం వాల్యూ ఎంత 3. సో మీకు హైట్ ఆఫ్ ద బైనరీ ట్రీ కూడా 3 అవుతుంది. అది హైట్. డెప్త్ అంటే మీకు ఇక్కడ సేమ్ అది కూడా హైట్ లాగే, బట్ హైట్లో మీరు లీఫ్ నోడ్ తీసుకుంటారు. డెప్త్ అంటే రూట్ నోడ్ నుంచి ఏదో ఒక స్పెసిఫిక్ నోడ్ వరకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్లోనే మీరు ఇంకో నోడ్ తీసుకోండి. ఇక్కడ 4కి ఒక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెడదాం, అండ్ దెన్ 6కి ఓన్లీ లెఫ్ట్ సైడ్ లుక్ టు సపోజ్ అనుకుంటే, అంటే మీకు ఇక్కడ అట్మోస్ట్ 2 చిల్డ్రన్స్ ఉండొచ్చు కదా. నేను 6కి ఓన్లీ ఒక చిల్డ్రన్ ఉందని మీరు ఎజ్యూమ్ చేసుకోండి. 6కి అండ్ దెన్ 7 కూడా జస్ట్ ఓన్లీ ఒక చిల్డ్రన్ ఉందనుకోండి. సో మీరు నెంబరింగ్ ఇస్తే నెంబరింగ్ 8, 9, 10 అండ్ దెన్ 11 జస్ట్ ఒక ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చాను. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది. 6కి డెప్త్ వచ్చేసరికి 6కి మీకు డెఫినేషన్ చూడండి. ఫస్ట్ డెప్త్ అంటే ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ ద రూట్ టు ద స్పెసిఫిక్ నోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఎగ్జాంపుల్లో 1 అనేది రూట్ కదా, 1 అనేది రూట్ నోడ్. సో మనం స్పెసిఫిక్ నోడ్ అనేది 6 అనుకుందాం. 6 ఈజ్ ద స్పెసిఫిక్ నోడ్ S. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి, 1 అంటే 1కి 3కి మధ్యలో ఒక ఎడ్జ్, అండ్ దెన్ 3కి 6కి మధ్యలో సెకండ్ ఎడ్జ్. టోటల్ 2 ఎడ్జెస్. సో డెప్త్ ఈజ్ 2. సో ఇప్పుడు మీకు ఇక్కడ 6 అనే నోడ్కి రావాలంటే డెప్త్ అనేది 2 అవుతుంది. టోటల్ సైజ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ ద ట్రీ. సపోజ్ మీరు ఈ ఎగ్జాంపుల్ మీకు సైజ్ ఎంత 11, అంటే మీకు మొత్తం ఎన్ని నోడ్స్ ఉన్నావో అది సైజ్ ఆఫ్ ద బైనరీ ట్రీ. సో ఇక్కడికి మీకు ఈ బైనరీ ట్రీస్లో
టర్మినాలజీ అర్థమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఇందులో మీరు ఏ టర్మినాలజీ అని మీకు అర్థం కాకపోతే యూ కెన్ కామెంట్ డౌన్. నేను మీకు పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆర్ మీకు అక్కడే రిప్లై కింద దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సమ్ టెక్స్ట్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ ఈస్ టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్. మీకు మొత్తం 5 టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్ ఉంటాయి. ఫుల్ బైనరీ ట్రీ, కంప్లీట్ బైనరీ ట్రీ, పర్ఫెక్ట్ బైనరీ ట్రీ, బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ, డీజనరేటెడ్ బైనరీ ట్రీ. మీకు ఇక్కడ ఫుల్ బైనరీ ట్రీ అంటే ఎవ్రీ నోడ్ హ్యాస్ ఐదర్ 0 or 2 చిల్డ్రన్స్. ఎవ్రీ నోడ్ హ్యాస్ ఐదర్ 0 or 2 చిల్డ్రన్స్. మీకు ఫర్ సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇందా చెప్పిన ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో ఇది మీకు వాట్ వి కాల్ దిస్ ఫుల్ బైనరీ ట్రీ. ఇది ఫుల్ బైనరీ ట్రీ అవుతుంది లేదా? ఫుల్ బైనరీ ట్రీ అవ్వాలంటే ప్రతి నోడ్కి ఐదర్ 0 చిల్డ్రన్స్ ఆర్ 2 చిల్డ్రన్స్ ఉండాలి. ఇక్కడ మీకు ప్రతి నోడ్ మీరు ఏ నోడ్ అని కన్సిడర్ చేసుకోండి, ఆ ప్రతి నోడ్కి కూడా ఐదర్ 2 చిల్డ్రన్స్ ఉన్నారు ఆర్ 0 చిల్డ్రన్స్ ఉన్నారు. అంటే 0 చిల్డ్రన్స్ దేనికి ఉంటారు? లీఫ్ నోడ్స్కి 0 చిల్డ్రన్స్ ఉంటారు. అండ్ రిమైనింగ్ అంటే లీఫ్ నోడ్స్ కాకుండా రిమైనింగ్ అన్ని నోడ్స్కి కూడా 2 చిల్డ్రన్స్ ఉన్నారు మనం తీసుకున్న పర్టికులర్ ఎగ్జాంపుల్లో. సో ఇట్ ఈస్ ఏ ఫుల్ బైనరీ ట్రీ. నెక్స్ట్ అదే మీరు ఫర్ సపోజ్ మీరు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మీకు 6 ఉంది, 6కి 1 చిల్డ్రన్ ఉన్నాడు. మీకు ఫుల్ బైనరీ ట్రీలో అట్లీస్ట్ అంటే ఐదర్ 0 చిల్డ్రన్ ఆర్ 2 చిల్డ్రన్స్ ఉండాలి. బట్ ఇక్కడ మీకు 6 అనే నోడ్కి ఓన్లీ 1 చిల్డ్రన్ ఉంది. సో అది కూడా అవ్వదు. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ అనేది ఫుల్ బైనరీ ట్రీ అవ్వదు. నెక్స్ట్ కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఆల్ లెవెల్స్ ఎక్సెప్ట్ పాసిబుల్లీ లాస్ట్ లెవెల్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ అండ్ లాస్ట్ లెవెల్ హ్యాస్ ఎ నోడ్స్ యాజ్ ఫార్ లెఫ్ట్ యాజ్ పాసిబుల్. అంటే మీకు ఈ ఫుల్ బైనరీ ట్రీ అనేది కూడా అదే ఈ కంప్లీట్ బైనరీ ట్రీ అనేది కూడా ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్ టు ఫుల్ బైనరీ ట్రీ ఉంటుంది ఎక్సెప్ట్ ది లాస్ట్ లెవెల్. లాస్ట్ లెవెల్లో మాత్రం అంటే నోడ్స్ అనేవి లెఫ్ట్కి వెళ్ళని అవ్వాలి. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న నోడ్స్ ఫిల్ అయిన తర్వాత రైట్ సైడ్ ఉన్న నోడ్ ఫిల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ మనం కంప్లీట్ బైనరీ ట్రీ కింద మార్చాలంటే ఇక్కడ 10 ఉంది కదా, ఈ 10ని అండ్ దెన్ ఈ 11ని 5కి కనెక్ట్ చేయాలి. 5కి లెఫ్ట్ సైడ్ అండ్ దెన్ 5కి రైట్ సైడ్. ఫర్ సపోజ్ ఇలా కనెక్ట్ చేసేస్తే అది మీకు కంప్లీట్ బైనరీ ట్రీ అయిపోతుంది. అంటే మీకు కంప్లీట్ బైనరీ ట్రీ అంటే ఎలా ఉంటుందంటే అది కూడా ఒక ఫుల్ బైనరీ ట్రీయే, బట్ ఎక్సెప్ట్ ది లాస్ట్ లెవెల్లో మాత్రం మీకు నోడ్స్ అనేవి లెఫ్ట్కి వెళ్ళని అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ అయితే మీరు సపోజ్ ఇంకొకటి ఇది ఫస్ట్ లెవెల్లో 2 నోడ్స్ని అనుకుని దెన్ థర్డ్ లెవెల్లో ఓన్లీ సింగిల్ నోడ్ ఉంది అనుకోండి. ఇది లెఫ్ట్ అండ్ దెన్ రైట్, జస్ట్ ఓన్లీ లెఫ్ట్కి ఉంది, నెంబరింగ్ అవసరం లేదులేండి. ఇప్పుడు మీకు ఇది రూట్ నోడ్ కదా, మీకు ఇది రూట్ నోడ్. ఇక్కడ మీకు ఎక్సెప్ట్ ది లాస్ట్ లెవెల్ అంటే ఇదే కదా, లాస్ట్ లెవెల్ ఇది వస్తుంది. ఇది లెవెల్ 0, ఇది లెవెల్ 1, లెవెల్ 0, ఇది లెవెల్ 1 అండ్ దెన్ ఇది లెవెల్ 2 కదా, ఇది కదా లాస్ట్ లెవెల్లో ఉన్న నోడ్స్ అనేవి లెఫ్ట్కి వెళ్ళని అయిపోయి ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ మీకు అది ఫుల్
బైనరీ ట్రీ అవ్వదు, ఎందుకంటే ఫుల్ బైనరీ ట్రీలో ఐదర్ 0 చిల్డ్రన్స్ ఆర్ 2 చిల్డ్రన్స్ ఉండాలి. బట్ ఇక్కడ మీకు ఈ పర్టికులర్ నోడ్ తీసుకుంటే ఈ పర్టికులర్ నోడ్కి ఒక చిల్డ్రన్ ఉంది. సో ఇది మీకు ఫుల్ బైనరీ ట్రీ అవ్వదు, బట్ ఇది మీకు కంప్లీట్ బైనరీ ట్రీ అవుతుంది. ఎందుకంటే ఎక్సెప్ట్ ది లాస్ట్ లెవెల్ పైన అన్ని మొత్తం ఫిల్ అయిపోయినాయి, బట్ కింద ఈ లాస్ట్ లెవెల్ మాత్రం లెఫ్ట్కి వెళ్ళనే అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ కింద చిన్న రైట్గా మాడిఫై చేస్తున్నాను. ఇదే ఎగ్జాంపుల్లో మీకు ఒక నోడ్ అనేది రైట్గా ఉంది, రైట్ సైడ్గా ఉంది. సో ఇది కంప్లీట్ బైనరీ ట్రీ అవ్వదు. లాస్ట్ ఉన్న నోడ్స్ అని లెఫ్ట్కి, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే లెఫ్ట్ ఫిల్ అయిన తర్వాత మాత్రమే రైట్ నోడ్ ఫిల్ అవ్వాలి. అంటే ఈ నోడ్కి లెఫ్ట్ చిల్డ్రన్ ఫిల్ అయితే, అంటే లెఫ్ట్ ఏదన్నా లెఫ్ట్ వేరే నోడ్ ఉంటే అప్పుడు మాత్రం మనం కొత్తగా యాడ్ చేసే నోడ్ అనేది రైట్ సైడ్ పెడతాం, లెఫ్ట్ లేకుండా రైట్స్ పెట్టకూడదు. సో అలా ఉంటే అది మనకి కంప్లీట్ బైనరీ ట్రీ. అండ్ దెన్ ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. మీకు వీటికి ఎగ్జాంపుల్స్ కావాలంటే మీరు ఒకసారి వీటి ఇమేజెస్ సో గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఆర్ మీకు అంత శ్రమ ఎందుకులే కానీ నేనే పెట్టేస్తాను చూడండి. నేను ఈ డాక్స్లోనే మీకు కొన్ని ఇమేజెస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మీకు ఫుల్ బైనరీ ట్రీ చూడండి. ఇది అవ్వదు, ఇది మీకు కంప్లీట్ బైనరీ ట్రీ అవుతుంది. ఎందుకంటే మీకు ఉన్న నోడ్స్ అనేవి లెఫ్ట్కి వెళ్ళాను అయింది, చూసారా? ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సింగిల్ ఎలిమెంట్ ఉండొచ్చు. ఇది ఇన్ ది లాస్ట్ నోడ్, ఇన్ ది లాస్ట్ లెవెల్లో మీకు సింగిల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, బట్ ఆ సింగిల్ ఎలిమెంట్స్ అనేవి లెఫ్ట్కి వెళ్ళాలి, లెఫ్ట్గా ఉండాలి. అంటే లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే రైట్ సైడ్ రావాలి. సో ఇది మీకు కంప్లీట్ బైనరీ ట్రీ. అండ్ ఇది మీకు ఫుల్ బైనరీ ట్రీ అవ్వదు. మీకు ఫుల్ బైనరీ ట్రీ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు ప్రతి నోడ్కి 2 చిల్డ్రన్స్ ఉన్నారు. సో ఇట్ ఈస్ ఏ ఫుల్ బైనరీ ట్రీ, ఐదర్ 2 చిల్డ్రన్స్ ఆర్ 0 చిల్డ్రన్స్. సో ఇట్ ఈస్ ఏ ఫుల్ బైనరీ ట్రీ. నెక్స్ట్ కంప్లీట్ చూసారు పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అంటే ఏంటి? ఆల్ ఇంటర్నల్ నోడ్స్ హ్యావ్ 2 చిల్డ్రన్స్ అండ్ ఆల్ leaves are at the same level. See మీకు ఇక్కడ ఇమేజెస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆల్ లీఫ్ నోడ్స్ ఆర్ అట్ ది సేమ్ లెవెల్. మీకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీకు కంప్లీట్ బైనరీ ట్రీ అనేది కూడా ఫుల్ బైనరీ ట్రీ అనేది మీకు పర్ఫెక్ట్ బైనరీ ట్రీ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ ది మోస్ట్ ఆఫ్ ది కేసెస్. బట్ కొన్ని రేర్ కేసెస్ ఉంటాయి, వాటిలో మాత్రం మీరు కరెక్ట్గా చూసుకోవాలి. ఇట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ బైనరీ ట్రీ. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ. బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ అంటే లెఫ్ట్ ఇంత మీకు హైట్ చెప్పాను కదా, మీరు హైట్ ఆఫ్ ద బైనరీ ట్రీ ఎలా ఫైండ్ చేస్తారో చెప్పాను కదా. సో మీరు లెఫ్ట్ సబ్ ట్రీ ఉంటుంది కదా, లెఫ్ట్ సబ్ ట్రీ యొక్క హైటు మైనస్ రైట్ సబ్ ట్రీ హైటు, ఈ రెండింటికి అబ్సల్యూట్ డిఫరెన్స్ చేస్తే అట్మోస్ట్ 1 ఉండాలి. మీకు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి. ఇక్కడ మీరు 4 ఉంది కదా, 4కి లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ ఎంత? 2. అంటే లెఫ్ట్ సబ్ ట్రీలో మీకు ఓన్లీ హైట్, లెఫ్ట్ సబ్ ట్రీలో హైట్ ఎంత? 2 ఉంటుంది. లెఫ్ట్ సబ్ ట్రీలో హైట్ వచ్చేసరికి మీరు ఈ ఇమేజ్ చూడండి, మనం కన్ఫ్యూజ్ అవుతారు. లెఫ్ట్ సబ్ ట్రీకి హైట్ వచ్చేసరికి ఎంత? 2. రైట్ సబ్ ట్రీ, ఇది రైట్ సబ్ ట్రీ హైట్ ఎంత? 3. ఈ రెండిట్లకి అబ్సల్యూట్ డిఫరెన్స్ ఎంత? 1.
మీరు కండిషన్ ఏంటి, అబ్సల్యూట్ డిఫరెన్స్ అనేది అట్ మోస్ట్ 1 ఉండొచ్చు. అబ్సల్యూట్ డిఫరెన్స్ అట్ మోస్ట్ 1 అంటే 1 ఉండొచ్చు ఆర్ 1 కన్నా తక్కువ, అంటే -1 అబ్సల్యూట్ డిఫరెన్స్ మైనస్ ఉండదు. సో 0 ఆర్ 1 ఉండొచ్చు, దానికన్నా ఎక్కువ ఉండకూడదు. సో అలాగే మీరు అది ప్రతి నోడ్కి సాటిస్ఫై అవ్వలేదు కూడా, ప్రతి నోడ్కి. అంటే ఇప్పుడు 4 అనే నోడ్కి సాటిస్ఫై అయిపోయింది. ఏది 4కి లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ ఎంత 2, రైట్ సబ్ ట్రీ హైట్ ఎంత ఇది 1 2 అండ్ దెన్ 3, మ్యాక్సిమం హైట్ 3 వస్తుంది. సో 3 - 2 ఎంత అంటే అబ్సల్యూట్ డిఫరెన్స్ ఎంత 1. సో అది సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ 2కి చూస్తారు. 2 కూడా లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ వచ్చేసరికి 0, రైట్ సబ్ ట్రీలో హైట్ వచ్చేసరికి 1. 3 అనే ఎలిమెంట్ ఒకటి ఉంది, సో హైట్ అనేది 1. అబ్సల్యూట్ డిఫరెన్స్ అగైన్ 1. ఇక్కడ మళ్ళీ 8కి చూస్తారు. 8కి లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ వచ్చేసరికి 2 ఉంటుంది, ఇది హైట్ 2 కదా. అండ్ దెన్ 8కి రైట్ సబ్ ట్రీ హైట్ వచ్చేసరికి 1. ఇక్కడ కూడా మళ్ళీ అబ్సల్యూట్ డిఫరెన్స్ 1 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 6కి చూస్తే 6కి లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ 0, లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ వచ్చేసరికి 1 అండ్ అగైన్ రైట్ సబ్ ట్రీ హైట్ కూడా 1 వచ్చింది. ఈ రెండింటికి అబ్సల్యూట్ డిఫరెన్స్ చేస్తే ఆన్సర్ ఎంత 0. సో అట్ మోస్ట్ ఇక్కడ మీరు ప్రతి నోడ్కి లెఫ్ట్ సబ్ ట్రీ హైట్ రైట్ సబ్ ట్రీ హైట్ డిఫరెన్స్ చేస్తే, అబ్సల్యూట్ డిఫరెన్స్ చేస్తే అట్ మోస్ట్ 1 వచ్చింది. సో ఈ ట్రీ అనేది మీకు బ్యాలెన్స్డ్ బైనరీ ట్రీ అవుతుంది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ మీకు ఇందులో మీకు ఏ టాపిక్ అర్థం అవ్వకపోయినా యూ కెన్ కామెంట్ ఆన్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. నెక్స్ట్ డీజనరేటెడ్ ఆర్ స్క్యూడ్. ఇది ఏంటంటే ఇక్కడ మ్యాటర్ చూడండి. ఎవ్రీ నోడ్ హ్యాస్ ఓన్లీ 1 చిల్డ్రన్ ఫార్మింగ్ ఏ స్ట్రక్చర్ లైక్ లింక్ లిస్ట్. లైక్ మీరు బైనరీ ట్రీనే లింక్ లిస్ట్ కింద రాసేద్దాం అనుకుంటే దాన్నే డీజనరేటెడ్ అంటారు. లైక్ మీకు ఎగ్జాంపుల్ కింద చూపించాలనుకుంటే, లైక్ దానికి ఓన్లీ ఒక చిల్డ్రన్ మాత్రం ఉంటాడు, ఐదర్ లెఫ్ట్ చిల్డ్రన్ ఆర్ రైట్ చిల్డ్రన్. ఇది చూసారా, ఇక్కడ మీకు ఓన్లీ రైటే ఉన్నాయి. అంటే 1కి రైట్ చిల్డ్రన్ 2, 2కి రైట్ చిల్డ్రన్ 3, అలా సోన్ రైట్ చిల్డ్రన్స్ మాత్రం ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టే ప్రతి నోడ్కి ఓన్లీ ఒక చిల్డ్రన్ మాత్రమే ఉన్నాడు, ఎక్సెప్ట్ లీఫ్ నోడ్. సో ఇది డీజనరేటెడ్ బైనరీ ట్రీ. ఇది కూడా అవుతుంది, ఈ ఎగ్జాంపుల్ కూడా అవుతుంది. ఈ ఎగ్జాంపుల్లో కూడా మీకు ప్రతి నోడ్కి ఒక చిల్డ్రన్ మాత్రం ఉన్నాడు. ఇట్ మే బి లెఫ్ట్ ఆర్ రైట్, లెఫ్ట్ చిల్డ్రన్ అని అవ్వచ్చు ఆర్ రైట్ చిల్డ్రన్ కూడా అవ్వచ్చు, బట్ ఒక చిల్డ్రన్ మాత్రం ఉండాలి. సో అలాంటి ట్రీస్ని డీజనరేటెడ్ బైనరీ ట్రీస్ అంటారు. సో ఇవి మొత్తానికి టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీస్. రీసెర్చ్ గురించి డిస్కస్ చేద్దాం. మెయిన్గా మనకి బైనరీ ట్రీస్లో 2 టైప్ ఆఫ్ ట్రావెల్స్ ఉంటాయి. ఒకటి మనకి మొత్తం 2 టైప్ ఆఫ్ ట్రావెల్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఇది డెప్త్ ఫస్ట్ సెర్చ్. ఇది డిఎఫ్ఎస్ అంటారు షార్ట్కట్లో, అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్. సెకండ్ బిఎఫ్ఎస్ అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. డెప్త్ ఫస్ట్ సెర్చ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. మీకు సింపుల్గా చెప్పాలంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ అనేది రూట్ నోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఏదో ఒక లీఫ్ నోడ్ దగ్గరికి వెళ్ళిపోద్ది. అంటే ఒక లైక్ లింక్ లిస్ట్ లాగా ఒక నోడ్ దగ్గర లీఫ్ నోడ్ దగ్గర స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు దాని యొక్క ఎండ్ వరకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెకండ్ పాత్ ఉంటుంది కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెఫ్ట్ చైల్డ్ దగ్గర స్టార్ట్ అయితే అలా లెఫ్ట్ చైల్డ్ నుంచి అలా లీఫ్ నోడ్ వరకు వెళ్ళిపోతుంది. దాని తర్వాత రైట్ చైల్డ్కి వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ తీసి చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అనేది లెవెల్ బై లెవెల్ వెళ్తుంది. అంటే ఫస్ట్ రూట్ నోడ్ కవర్ చేసేస్తుంది. రూట్ నోడ్ అయిపోయిన తర్వాత లెవెల్ 1 దగ్గరికి వస్తుంది. లెవెల్ 1లో ప్రతి నోడ్ని ట్రావెల్స్ అయిన తర్వాత లెవెల్ 2కి వెళ్తుంది.
లెవెల్ బై లెవెల్ చేస్తుంది, లెవెల్ బై లెవెల్ ట్రావెల్స్ చేస్తుంది ఏంటి బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. ఇప్పుడు డెప్త్ ఫస్ట్ సెర్చ్లో మీకు ఇందులో మళ్ళీ మీకు 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇన్ ఆర్డర్ ట్రావెల్స్, ఇన్ ఆర్డర్. సెకండ్ది ప్రీ ఆర్డర్, నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్. మొత్తం మీకు డెప్త్ ఫస్ట్ సెర్చ్లో 3 టైప్స్ ఆఫ్ ట్రావెల్సెస్ ఉంటాయి మళ్ళీ ఇందులో. ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్. ఈ మూడింటికి మీకు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇన్ ఆర్డర్ ట్రావెల్స్లో మీకు లెఫ్ట్ రూట్, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కవర్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ మొత్తం అయిపోయింది అంటే లెఫ్ట్ సబ్ ట్రీ కవర్ చేస్తాం. లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తం అయిపోయిన తర్వాత రూట్ నోడ్ తీసుకుంటాం. రూట్ నోడ్ ట్రావెల్స్లో అయిపోయిన తర్వాత రైట్ సబ్ ట్రీ. లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసి చెప్తాను చూడండి. ఇంతకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, దాన్ని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే దిస్, లెట్స్ టేక్ దిస్. మీకు మన దీన్ని ఫస్ట్ ఇప్పుడు డెప్త్ ఫస్ట్ సెర్చ్లో మనకి మొత్తం 3 ఉన్నాయి కదా. డెప్త్ ఫస్ట్ సెర్చ్లో మనకి టోటల్గా 3 టైప్స్ ఉన్నాయి. ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. ఫస్ట్ ఇన్ ఆర్డర్. మనం ఇదే ట్రీకి ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ 3 ట్రై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో ఇప్పుడు మీకు ఇన్ ఆర్డర్ కనుక మీరు తీసుకున్నట్టయితే అసలు ఇమేజ్ని కాపీ చేద్దాం. 5 ఇమేజ్కి పెట్టేద్దాం. చూడండి, మనకి ఇన్ ఆర్డర్ ట్రావెల్స్ చూద్దాం. ఫస్ట్ ఇన్ ఆర్డర్ ట్రావెల్స్. ఇన్ ఆర్డర్ అంటే మీకు ఇన్ ఆర్డర్ ట్రావెల్స్ అంటే ఏమొస్తుంది? లెఫ్ట్, రూట్ అండ్ దెన్ రైట్. లెఫ్ట్, రూట్ and then right. లెఫ్ట్, రూట్, రైట్. అంటే మీకు ఫస్ట్ మీరు ఏ దగ్గర ఉంటారు? మీరు స్టార్టింగ్ రూట్ నోడ్ దగ్గర ఉంటారు. రూట్ నోడ్ నుంచి మీకు లెఫ్ట్కి వెళ్ళిపోతారు. మీకు లెఫ్ట్ ఏం వస్తుందో అంటే మీకు వాళ్ళకి మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు రూట్ ఉందా, రూట్ దగ్గర మీకు లెఫ్ట్ ఉంది అంటే లెఫ్ట్ చైల్డ్ ఉంది. సో మీరు లెఫ్ట్ సైడ్ దగ్గరికి వచ్చేస్తారు, అంటే బి దగ్గరికి వచ్చేస్తారు. నెక్స్ట్ బి దగ్గర ఇది బికి లెఫ్ట్ చైల్డ్ ఉంది. సో మరి డి దగ్గరికి వచ్చేస్తారు. నెక్స్ట్ డికి కూడా లెఫ్ట్ చైల్డ్ ఉంది అంటే హెచ్ దగ్గరికి వస్తారు. హెచ్కి లెఫ్ట్ చైల్డ్ లేదు. సో మీ ఆర్డర్లో అప్పుడు హెచ్ని ప్రింట్ చేస్తారు. స్టార్టింగ్ హెచ్ని ప్రింట్ చేస్తారు. నెక్స్ట్ హెచ్కి రైట్ చైల్డ్ కూడా లేదు. సో అప్పుడు మీరు మా హెచ్కి లెఫ్ట్ సబ్ ట్రీ కవర్ చేస్తారు అండ్ రైట్ సబ్ ట్రీ కూడా కవర్ చేస్తారు. ఇప్పుడు పైకి వెళ్తారు అంటే మొత్తం హెచ్ మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు సో మీకు ఏమైంది? ఇప్పుడు డికి లెఫ్ట్ సబ్ ట్రీ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? డికి లెఫ్ట్ సబ్ ట్రీ అంటే లెఫ్ట్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత రూట్ నోడ్ ప్రింట్ చేస్తారు. అంటే రూట్ నోడ్ని ట్రావెల్స్ చేస్తారు. రూట్ నోడ్ ట్రావెల్స్ అయిపోయిన తర్వాత రైట్ సబ్ ట్రీని ట్రావెల్ చేస్తారు. మీరు సపోజ్ మీరు డి దగ్గర ఉన్నారు అనుకోండి. డి దగ్గర నుంచి మీరు లెఫ్ట్ సబ్ ట్రీ కవర్ చేస్తారు అంటే హెచ్ అయిపోయింది. హెచ్ని ట్రావెల్స్ చేస్తారు. అంటే మనం ట్రావెల్ చేయమంటే సపోజ్ మనం ఇక్కడ ప్రింట్ చేయడం అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది కాబట్టి రూట్ దగ్గరికి వచ్చాం. సో ఇప్పుడు రూట్ని ట్రావెల్ చేసాం.
అంటే నెక్స్ట్ డి, నెక్స్ట్ రూట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రైట్ సబ్ ట్రీ అంటే అయిపోయింది, రైట్ సబ్ ట్రీ కూడా అయిపోయింది. సో ఇప్పుడు పైకి వచ్చాం, పైకి అంటే బీకి లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు రూట్ నోడ్ అంటే మనం బి, అంటే మనం బి దగ్గర ఉన్నాం కదా. సో ఇప్పుడు బీకి రైట్ సబ్ ట్రీ చూస్తాం, రైట్ సబ్ ట్రీ ఓన్లీ ఈ ఒకటే ఉంది, సో ఈని ప్రింట్ చేస్తాం ఈ. నెక్స్ట్ ఇప్పుడు ఏకి అంటే బీకి రైట్ కూడా అయిపోయింది, అంటే టోటల్ అంటే ఇప్పుడు అప్పుడు ఏమైపోతుంది మనకి ఏకి లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. యూ క్యాన్ చెక్ ఇట్ నౌ, ఎందుకంటే ఇప్పుడు ఏకి లెఫ్ట్ సబ్ ట్రీ ఏమున్నాయి BDEHI, ఆ 5 ఎలిమెంట్స్ కూడా మనం ఆల్రెడీ ట్రావెల్ చేస్తాం. సో ఇప్పుడు ఏకి లెఫ్ట్ సబ్ ట్రీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రూట్ వాల్యూ ప్రింట్ చేసాను, రూట్ వాల్యూని ట్రావెల్ చేసాను. రూట్ వాల్యూ అంటే ఏని ట్రావెల్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఏకి రైట్ సబ్ ట్రీ చూస్తాం, ఏకి రైట్ సబ్ ట్రీ అంటే సి. ఇప్పుడు సి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సికి మళ్ళీ లెఫ్ట్ సైడ్ని ఫస్ట్ మనం ట్రావెల్ చేస్తాం కదా. సో ఇప్పుడు సికి లెఫ్ట్ ఏముంది ఎఫ్, సో ఎఫ్కి ఇంకేం లెఫ్ట్ లేదు కాబట్టి ఎఫ్ మనం ట్రావెల్ చేసాం డైరెక్ట్గా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్ అయిపోయిందంటే సికి లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది. సో ఇప్పుడు సి అండ్ దెన్ సికి రైట్ సబ్ ట్రీని ట్రావెల్ చేసినప్పుడు జీ ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి జీ పెట్టేసాం. సో ఇప్పుడు ఏకి రైట్ సబ్ ట్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో టోటల్ ట్రావెల్స్లు అయిపోయింది. ఇది ఇన్ ఆర్డర్ ట్రావెల్సల్. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి రైట్ సబ్ ఫస్ట్ మనం ఏ నోడ్ దగ్గర ఉన్నామో ఆ నోడ్ నుంచి లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తం ట్రావెల్ చేస్తాం. లెఫ్ట్ సబ్ ట్రీ మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత ఇప్పుడు రూట్ నోడ్ని ట్రావెల్ చేస్తాం, అంటే మనం ఏ నోడ్ దగ్గర ఉన్నామో ఆ నోడ్ని ట్రావెల్ చేస్తాం. అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత రైట్ సబ్ ట్రీని ట్రావెల్ చేస్తాం. ఇన్ ఆర్డర్ ట్రావెల్స్ అంటే లెఫ్ట్, రూట్ అండ్ దెన్ రైట్, లెఫ్ట్, రూట్ అండ్ దెన్ రైట్. ఫస్ట్ లెఫ్ట్ సబ్ ట్రీని ట్రావెల్ చేసిన తర్వాత రూట్ నోడ్ ట్రావెల్ చేస్తాం. రూట్ నోడ్ అయిపోయిన తర్వాత రైట్ సబ్ ట్రీ. ఇక్కడ మీరు ఒకసారి మళ్ళీ మీరు ఈ ఎగ్జాంపుల్ని ఒకసారి మీరు ఓన్గా ట్రై చేయండి, ఆర్ యూ క్యాన్ టేక్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే యూ కెన్ కామెంట్ ఆన్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. జస్ట్ మీరు బేసిక్ పైన చెప్పి వెళ్ళిపోతున్నా. హోప్ మీకు ఆల్రెడీ టాపిక్స్ కొంతమంది తెలిసి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా బిగినర్స్, మీకు ఇంకా కొన్ని అర్థం కాకపోతే యూ కెన్ కామెంట్ ఆన్ మీ, ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్. అండ్ దెన్ నెక్స్ట్ ఇన్ ఆర్డర్ అయిపోయింది. ఇప్పుడు ప్రీ ఆర్డర్. లెట్స్ సే ఇక్కడ రాద్దాం. ఇప్పుడు ప్రీ ఆర్డర్ ట్రావెల్సల్. ప్రీ ఆర్డర్ ట్రావెల్సల్ ఏమవుతుంది, రూట్ లెఫ్ట్ రైట్. ప్రీ ఆర్డర్ ట్రావెల్సల్కి ముందు రూట్ ప్రింట్ చేస్తాం, నెక్స్ట్ లెఫ్ట్ని ట్రావెల్ చేస్తాం, నెక్స్ట్ రైట్ని ట్రావెల్ చేస్తాం. రూట్, లెఫ్ట్, రైట్. సో ఇప్పుడు రూట్ అంటే స్టార్టింగ్ మనం ఏ బైనరీ ట్రీని ట్రావెల్ చేస్తే మనం స్టార్టింగ్ విత్ రూట్ నోడ్ కదా. సో ప్రస్తుతం మన ఇండెక్స్ అనేది ఏ దగ్గర ఉన్నాం. సో ఏ దగ్గర ముందు మనం రూట్ నుండి ట్రావెల్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏని ట్రావెల్ చేసేస్తాం, ఏ ట్రావెల్ అయిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్కి వెళ్తాం. లెఫ్ట్లో ఏముంది, బి ఉంది. లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్లో మళ్ళీ రైట్ ఉంది, లెఫ్ట్ ఉంది, అండ్ మనం లెఫ్ట్ నోడ్ కూడా ఉంది. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఉన్న నోడ్ని ట్రావెల్ చేస్తాం. సో బీని ట్రావెల్ చేస్తాం. సో బి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్లో ఏముంది, డీని ట్రావెల్ చేస్తాం. నెక్స్ట్ డి నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తాం. లెఫ్ట్లో ఏముంది,
సో హెచ్ ఇంకో ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు హెచ్ తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి, హెచ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, హెచ్కి లెఫ్ట్ ఏం లేదు. సో ఇప్పుడు హెచ్కి రైట్కి వెళ్తాం, హెచ్ రైట్ కూడా ఏం లేదు. సో పైకి వచ్చేస్తాం. పైన ఏముంది డి, డికి లెఫ్ట్ అయిపోయింది అండ్ డి కూడా అయిపోయింది. సో ఇప్పుడు డికి రైట్కి వస్తాం. డికి రైట్ ఏముంది ఐ. ఇప్పుడు ఐకి లెఫ్ట్ లేదు రైట్ లేదు. సో మళ్ళీ పైకి వెళ్ళిపోతాం. డికి లెఫ్ట్ రైట్ అండ్ డి నోడ్ మనం ట్రావెల్ చేస్తాం, కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ పైకి వెళ్ళిపోతాం. పైన ఏముంది బి, పైన మనకి బి ఉంది. బికి లెఫ్ట్ అయిపోయింది అండ్ బి నోడ్ ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు బికి రైట్, రైట్లో ఏముంది ఈ, ఈని ట్రావెల్ చేస్తాం. ఈకి లెఫ్ట్ లేదు రైట్ లేదు. సో పైకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు బికి లెఫ్ట్ రైట్ అండ్ బి నోడ్ కూడా మనం ట్రావెల్ చేస్తాం. సో పైకి అంటే ఏ దగ్గరకు వస్తాం. ఏకి లెఫ్ట్ అయిపోయింది అండ్ రూట్ నోడ్ని ట్రావెల్ చేస్తాం. సో మనం ఇప్పుడు రైట్కి వస్తాం. అంటే రైట్ ఏకి రైట్ సబ్ట్రీని ట్రావెల్ చేయలేదు కాబట్టి రైట్ సైడ్ వస్తాం. ఆర్డర్ మన అంటే మనం ఇక్కడ ఆర్డర్ ఫాలో అవుతున్నాం. అంటే రూట్ నోడ్ని ట్రావెల్ చేసిన తర్వాత రూట్కి లెఫ్ట్ సబ్ట్రీ ట్రావెల్ చేస్తున్నాం. రూట్కి లెఫ్ట్ సబ్ట్రీ మొత్తం ట్రావెల్స్ అయిపోయిన తర్వాత రూట్కి రైట్ సబ్ట్రీని ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పుడు రూట్కి రైట్ సబ్ట్రీ ఏంటి, సిఎఫ్జి కదా. ఇప్పుడు సిఎఫ్జిలో రూట్ నోడ్ ఏంటి సి. సో మనం ఇప్పుడు ఆర్డర్లో మనం ఫస్ట్ రూట్ నోడ్ ట్రావెల్ చేయాలి కాబట్టి సిని ట్రావెల్ చేసాం. రూట్ నోడ్ అయిపోయిన తర్వాత రూట్ నోడ్కి లెఫ్ట్ అంటే ఎఫ్, నెక్స్ట్ రూట్ నోడ్కి రైట్ అంటే జి అయిపోయింది. ఇది మనకి ప్రీ ఆర్డర్ ట్రావెల్స్. యూ క్యాన్ ఈజీలీ show the difference between this in order and pre-order. And similarly మనం పోస్ట్ ఆర్డర్ కూడా మనం డిఫరెన్స్ ఫైండ్ చేస్తాం చూడండి. బట్ దెర్ ఈజ్ సమ్ సిమిలారిటీస్, లైక్ ఇన్ ఆర్డర్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ అండ్ ప్రీ ఆర్డర్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ రెండు సేమే. యూ కెన్ చెక్ ఇట్. అండ్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు పోస్ట్ ఆర్డర్ ట్రావెల్స్ చూడండి. ఐ కెన్ రైట్ హియర్. పోస్ట్ ఆర్డర్ ట్రావెల్స్ ఏమవుతుందంటే లెఫ్ట్ రైట్ దెన్ రూట్, లెఫ్ట్ రైట్ రూట్. అండ్ మీరు మళ్ళీ ఇన్ ఆర్డర్కి ఎల్ఆర్ఆర్ పెట్టండి, ఇక్కడ కూడా ఎల్ఆర్ఆర్ పెట్టిన కనిపించవచ్చు. ఇక్కడ I will write clearly. ఇక్కడ లెఫ్ట్ రైట్ అండ్ దెన్ రూట్. అదే మీకు ఇన్ ఆర్డర్ అయితే లెఫ్ట్ రూట్ నెక్స్ట్ రైట్. ఇన్ ఆర్డర్ ట్రావెల్స్కి అంటే నేను మీకు ఈ నోషన్ డాక్స్ కూడా మీకు ఈ లింక్ పెడతాను. యూ క్యాన్ చెక్ హియర్ ఆల్సో. ఇన్ ఆర్డర్ ట్రావెల్స్ అంటే లెఫ్ట్ రూట్ అండ్ దెన్ రైట్. ప్రీ ఆర్డర్ రూట్ లెఫ్ట్ రైట్. నెక్స్ట్ పోస్ట్ ఆర్డర్ లెఫ్ట్ రైట్ రూట్. అండ్ మీరు ఈ మూడిట్లో కూడా ఒక సిమిలర్ ఒక ప్యాటర్న్ ఏంటి, లెఫ్ట్ సబ్ ట్రీ ట్రావెల్స్ అయిన తర్వాతే రైట్ సబ్ ట్రీ ట్రావెల్ చేస్తున్నాం. సేమ్ ఇన్ ఆర్డర్లో కూడా లెఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత రైట్ చేస్తున్నాం. ప్రీ ఆర్డర్ లెఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత రైట్ చేస్తున్నాం. పోస్ట్ ఆర్డర్ లెఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత రైట్ సబ్ ట్రీని ట్రావెల్ చేస్తున్నాం. ఇమీడియట్గా కాకపోవచ్చు, బట్ లెఫ్ట్ని ట్రావెల్ చేసిన తర్వాత మాత్రమే రైట్ని చేస్తున్నాం. అదొక కామన్ పాయింట్ దట్ వి షుడ్ బి మనం నోట్ చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు పోస్ట్ ఆర్డర్లో ఏది లెఫ్ట్ రైట్ రూట్ పోస్ట్ ఆర్డర్. సో ఇప్పుడు మీకు పోస్ట్ ఆర్డర్ ఏం చేయాలి, ముందు లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ మొత్తం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్ నుంచి రైట్, ఆ తర్వాత రూట్ని ట్రావెల్ చేయాలి. సో ఇక్కడ మీకు ఏంటి, సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ ట్రావెల్ చేస్తాం. మనం స్టార్టింగ్ ఏ దగ్గర ఉన్నాం, ఏకి లెఫ్ట్ నోడ్కి వెళ్ళిపోవాలి అంటే బి, డికి లెఫ్ట్ డి, డికి లెఫ్ట్ హెచ్కి లెఫ్ట్ ఏం లేదు
అండ్ దెన్ రైట్ కూడా ఏం లేదు. సో అప్పుడు హెచ్ ఒకటే మిగిలింది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, హెచ్ని ట్రావెల్ చేస్తాం, హెచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు డీకి లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది. సో ఇప్పుడు డీకి రైట్ సబ్ ట్రీ అంటే మళ్ళీ ఐ ఒకటి వస్తుంది, ఇంకేం రాదు. సో ఇప్పుడు డీకి లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీ రెండు అయిపోయినాయి. సో ఇప్పుడు డీని ట్రావెల్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు బీకి లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది కాబట్టి రైట్ సబ్ ట్రీని ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పుడు డీకి మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు ఒక స్టెప్ పైకి వెళ్తాం. స్టెప్ పైకి వెళ్ళిన తర్వాత బీకి లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది. సో ఇప్పుడు బీకి రైట్ సబ్ ట్రీని ట్రావెల్ చేస్తున్నాం. రైట్ సబ్ ట్రీ దట్ ఈస్ ఈ. నెక్స్ట్ ఇప్పుడు బీకి లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు బీని ట్రావెల్ చేసేస్తాం. ఇప్పుడు బి అయిపోయింది కాబట్టి ఒక స్టెప్ పైకి వెళ్తాం. ఏకి లెఫ్ట్ సబ్ ట్రీ కంప్లీట్ అయిపోయింది. సో మనం రైట్ సబ్ ట్రీని చూస్తున్నాం. రైట్ సబ్ ట్రీలో మళ్ళీ సి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు సిఎఫ్జి. ఇప్పుడు సి దగ్గరికి వచ్చినప్పుడు సి అనేది మనం రూట్ కింద అనుకుంటే రూట్కి లెఫ్ట్ సబ్ ట్రీ ఉంది, మళ్ళీ అంటే సికి లెఫ్ట్ సబ్ ట్రీ ఉంది. సో ఆ లెఫ్ట్ సబ్ ట్రీని ట్రావెల్ చేయాలి ఫస్ట్. సో ఇప్పుడు ఎఫ్ వస్తుంది. ఇంకా ఎఫ్కి లెఫ్ట్ రైట్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా ఎఫ్ని ట్రావెల్ చేసేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు సికి లెఫ్ట్ సబ్ ట్రీ అయిపోయింది కాబట్టి రైట్ సబ్ ట్రీ చూస్తున్నాం. రైట్ సబ్ ట్రీ ఏంటి, జీ. ఇప్పుడు సికి లెఫ్ట్ అండ్ రైట్ బోత్ ది సబ్ ట్రీస్ ఆర్ కంప్లీటెడ్, అంటే ట్రావెల్ చేస్తాము. సో మనం సీని ప్రింట్ చేస్తాము, అంటే సీని ట్రావెల్ చేస్తాము. సో ఇప్పుడు సి అయిపోయింది కాబట్టి ఒక స్టెప్ పైకి వెళ్తాం. ఇప్పుడు ఏకి లెఫ్ట్ సబ్ ట్రీ అండ్ రైట్ సబ్ ట్రీ రెండు ట్రావెల్ చేస్తాం. సో మనకు లాస్ట్ మిగిలింది ఏ, కంప్లీటెడ్. ఇది మనకి పోస్ట్ ఆర్డర్ ట్రావెల్స్. సో మీకు ఈ 3 ట్రావెల్స్లో మీకు కొన్ని సిమిలారిటీస్ చూడవచ్చు. లైక్ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్లీ, లైక్ ఇన్ ఆర్డర్ అండ్ ప్రీ ఆర్డర్ ఎండ్స్ విత్ సేమ్ ఎలిమెంట్, అంటే సేమ్ నోడ్. ఇన్ ఆర్డర్ ట్రావెల్సల్ అండ్ ప్రీ ఆర్డర్ ట్రావెల్సల్ ఎండ్స్ విత్ దిస్ రైట్ మోస్ట్ నోడ్. సేమ్ ఎలిమెంట్ కాక మనం రైట్ మోస్ట్ అని కూడా అనొచ్చు. అండ్ ప్రీ ఆర్డర్లో ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ నోడ్ ఎప్పుడు రూట్ నోడ్ అయి ఉంటుంది. ప్రీ ఆర్డర్లో మేక్ ఏ నోట్ దట్ ప్రీ ఆర్డర్లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఎప్పుడు రూట్ నోడ్ అవుతుంది. అండ్ పోస్ట్ ఆర్డర్లో లాస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు రూట్ నోడ్ అవుతుంది, లాస్ట్ ఎలిమెంట్. అండ్ ఇంకొక సిమిలారిటీ ఐ కెన్ అబ్జర్వ్ హియర్ ఇస్ ఇన్ ఆర్డర్ and post order starts with leftmost element. See, in order lo starting with h, in order lo starting h undi, and post order lo kuda starting h undi. Aa h anedi enti leftmost element, ante aa root node nunchi left velipothe vache element h. So in order and post order starts with leftmost element, and in order and pre order ends with rightmost element. And inko similarity and post order ends with root element and pre order starts with root element. ఇవి నేను అబ్జర్వ్ చేసి వీటికన్నా ఇంకా కొన్ని సిమిలారిటీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. దట్ మీరు ఒకసారి చూసి ఒక సెర్చ్ చేసి మీకు ఏదైనా సిమిలారిటీస్ అనిపిస్తే మీరు ఏదైనా ఫైండ్ చేస్తే యూ క్యాన్ కామెంట్ డౌన్ దట్, అంటే అప్పుడు నాకు తెలుస్తుంది ఓకే ఇవి కూడా సిమిలారిటీస్ ఉన్నాయని. మీకు కనుక మీరు ఏదైనా ఫైండ్ చేస్తే ఆర్ మీరు ఇఫ్ యూ ఆర్ క్యూరియస్ అబౌట్ దిస్ ఒకసారి సెర్చ్ చేసి మీకు ఏదైనా ఒక కొత్త టాపిక్ తెలిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. హోప్ అప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా ఆ కామెంట్ సెక్షన్ చూస్తే వాళ్ళకి ఓకే ఇది కూడా ఒక సిమిలారిటీ ఉందని ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడతో మనకి డెప్త్ ఫస్ట్ సర్చ్ ట్రావెల్సెస్ అయిపోయినాయి. దీనికి కోడింగ్ పార్ట్ అయితే మీకు మరీ లెంతీ అయిపోతుంది వీడియో, అండ్ అంతా ఒకసారి చెప్తే మీకు అర్థం కాదు. సో ఇప్పుడు నేను జస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్పి నా అప్కమింగ్ వీడియోస్లో నెక్స్ట్ వీడియోస్లో ఒకసారి మళ్ళీ కాన్సెప్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు దాన్ని కోడింగ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మరీ లెంత్ ఎక్కువైపోతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంతసేపు వాళ్ళు చూడలేరు కదా ఒక సింగిల్ వీడియోని. సో మనం అంతేగాని కోడింగ్ పార్ట్ డిస్కస్ చేయట్లే, అది చేస్తే మళ్ళీ ఇంకా లెంత్ అవుతుంది, అది ఒక ½ an hour అవుతుంది. సో దాన్ని చెప్పట్లే. ఓకే,
ఫాస్ట్గా ఇప్పుడు బ్రెత్ ఫస్ట్ సెర్చ్ చేసేద్దాం. బ్రెత్ ఫస్ట్ సెర్చ్ అంటే యాజ్ వీఆర్ డిస్కస్ ఎర్లియర్లీ లెవెల్ బై లెవెల్లో ట్రావెల్ చేసిన వస్తుంది. అంటే బేసికల్గా మీకు 0th లెవెల్ని ట్రావెల్ చేస్తుంది. ఫస్ట్ 0th లెవెల్ ట్రావెల్ అయిపోయిన తర్వాత మొత్తం 0th లెవెల్లో ఉన్న నోట్స్ మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత ఫస్ట్ లెవెల్కి వస్తుంది. లెవెల్ 1లో ఉన్న నోట్స్ మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత సెకండ్ లెవెల్కి వెళ్తుంది. సెకండ్ లెవెల్లో ఉన్న నోట్స్ మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత థర్డ్ లెవెల్కి వెళ్తుంది. అలా ఎన్ని లెవెల్స్ ఉంటాయి అన్ని లెవెల్స్ ట్రావెల్ చేస్తుంది మొత్తం. సో మీరే చెప్పేస్తారు దీనికి ఆన్సర్ ఏమవుతుందో. ఇన్ కేస్ మీకు ఫైండ్ చేయకపోతే టేక్ ఏ 5 minutes ఆఫ్ బ్రేక్. ఒకసారి మీరు వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసి ఒక 2 to 3 minutes ఆలోచించి లెవెల్ బై లెవెల్ను ట్రావెల్ చేస్తే నీకు ఆన్సర్ వస్తే చెప్పండి. ఇన్ కేస్ మీకు ఏమైనా మీరు ఫైండ్ చేసిన తర్వాత కూడా మీకు ఏమైనా తెలియకపోతే దెన్ యూ క్యాన్ వాచ్ ది వీడియో టిల్ ఎండ్. ఆర్ మీకు తెలిస్తే యూ క్యాన్ skip ఒక 2 to 3 minutes you can skip this video. సో మీకు ఇక్కడ హోప్ మీరు ఒకసారి మీరు ఆలోచించారనుకుంటున్నాను. అండ్ దీనికి లెవెల్ బై లెవెల్లో ట్రావెల్ చేస్తారు. ఫస్ట్ మనకి 0th నోడ్లో 0th లెవెల్లో మనకి సింగిల్ ఎలిమెంట్ ఉంది. సో ఆ సింగిల్ ఎలిమెంట్ ట్రావెల్ చేసేస్తారు. సో ఏ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ లెవెల్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మీరు ఎలా ట్రావెల్ చేస్తారు? లెఫ్ట్ టు రైట్. మీకు ఆర్డర్ అనేది ఎప్పుడైనా సరే లెఫ్ట్ టు రైట్ వస్తుంది. సో ఆర్డర్ వచ్చేసరికి లెఫ్ట్ టు రైట్. సో మీకు లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏది? బి. నెక్స్ట్ సి. ఓకే, అయిపోయింది. ఫస్ట్ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఏంటి? డి, ఈ, ఎఫ్, జి. అగైన్ ఆర్డర్ ఈజ్ సేమ్, లెఫ్ట్ టు రైట్. సో ఇప్పుడు లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ఏది? డి. నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఎఫ్, నెక్స్ట్ జి. అగైన్ సెకండ్ లెవెల్ అయిపోయింది. నౌ థర్డ్ లెవెల్ సేమ్, మళ్ళీ హెచ్ అండ్ దెన్ ఐ. ఇది మీకు లెవెల్ ఆర్డర్ ట్రావెల్సల్. అంటే బ్రెత్ ఫస్ట్ సెర్చ్నే మీకు దానికి ఒక సెకండ్ నేమ్ వచ్చేసరికి లెవెల్ ఆర్డర్ ట్రావెల్సల్. అంటే మనం లెవెల్ బై లెవెల్ వెళ్తున్నాం కాబట్టి లెవెల్ ఆర్డర్ ట్రావెల్సల్ అంటాం. ఈ ఆర్డర్ ట్రావెల్సల్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో దీని యొక్క కోడింగ్ పార్ట్ అండ్ ఫ్యూ ఆఫ్ ది నీట్ కోడ్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. Until then, signing off. Thank you.